ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం ధ్యాన యోగం నుంచి 13, 14, 15 శ్లోకాల యొక్క భావాన్ని తెలుసుకుందాం. 13వ శ్లోకంలో సమం కాయ శిరోగ్రీయం, శరీరాన్ని తలను మెడను తిన్నగా సమంగా ఉంచి ధారయన్ అచలం, ఏ కదలిక స్థిరంగా ఉండాలి. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం, ముక్కు కొనను చూస్తూ శశ్చ అనవలోకయన్, అటు ఇటు చూడకుండా, అంటే మనం ఆ పరిస్థితిలో నిగూఢ ప్రదేశంలో ప్రవేశించినట్లు అప్పుడు ఇంద్రియ విషయాలన్నీ వెనుక వదిలి వేయబడతాయి. అక్కడే యోగం అనే విజ్ఞాన శాస్త్రం ఆరంభమైనట్టుగా భావించాలి. తర్వాత యోగ సాధన విధానం 14వ శ్లోకంలో చెప్పబడింది. ప్రశాంతాత్మ, చాలా ప్రశాంతమైన మనసుతో, విగతభి, నిర్భయంతో జీవరాశులన్నిటిలోనూ ఒకే జీవిగా భావించినప్పుడే భయం ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక అనుభూతి వలనే పూర్తి నిర్భయత్వం వస్తుంది. దీనికి మించిన మార్గం మరొకట్లేదు. బ్రహ్మచారి వ్రతే స్థిత, గురువుకు సేవ చేస్తూ, మంచి గ్రంథాలు చదువుతూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, మన సంయమ్య మచ్చిత, కర్తలన్నిటికీ నన్నే ధ్యేయంగా ఉంచుకున్నవాడు నన్నే పొందుతాడు. తనలోని దైవాన్ని తెలుసుకున్నప్పుడు అందరి యందున్న దైవాన్ని కూడా గుర్తిస్తాడు. వ్యక్తి ఆ విధంగా సృష్టినంతా ఆవరించగలుగుతాడు. ఆ విధమైన సాధన చేస్తున్నప్పుడు యజ్ఞం ఏవం, యోగ సాధన చేస్తూ సదా ఎల్లవేళలా ఆత్మానం, ఆత్మయందే నియత మానస, క్రమశిక్షణ కలిగిన మనస్సుతో శాంతి లభ్యమవుతుంది. ఏ విధమైన శాంతి? నిర్వాణానికి దారి చూపే శాంతి. పూర్తిగా ఈ ద్వంద్వ ప్రపంచం నుంచి అధిగమించగలిగిన ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది. దానిని నిర్వాణం అంటారు. ఆ స్థితిని బుద్ధుడు ఇంకా చాలామంది ఋషులు పొందారు. మత్ సంస్థాం, ఆ నిర్వాణ స్థితిని నా యందు ఉంచి, అందరి హృదయాల్లోని దైవాన్నైనా నాయందు ఈ నిర్వాణ స్థితిని ఉంచి, నాయందే ప్రజలు వారి పరిపూర్ణతను పొందుతారు. అధిగచ్చతి, ఆ స్థితికి వెళ్ళాడు. యోగ సాధనలో ఆసనం వద్ద నుంచి శరీరాన్ని, మనస్సును కదలకుండా ఉంచి అంతరంగికంగా లోతుల్లోకి వెళ్ళడం అంతా చాలా కొద్ది శ్లోకాల్లో చెప్పబడింది. ఈ మార్గంలో గెలుపుని సాధించాలంటే కొన్ని విధానాలున్నాయి. శరీర స్థితి నుంచి దాటి వెళ్ళడానికి ఎన్నో రకాల సాధనలు హిందువులు, క్రైస్తవులు చేశారు. శరీరాన్ని హింసించడం, తీవ్రమైన ఉపవాసాలు ఉండడం, ఒంటికాల మీద నిల్చోవడం, ఇలా ఎన్నో విధాలుగా చేస్తుండేవారు. అవన్నీ కూడా అర్థం లేనివి, అనవసరమైనవి. జగద్గురువులు ఎవరు ఎప్పుడూ ఈ విధమైన వాటిని ప్రోత్సహించరు. బుద్ధుడు కూడా ఉదరం వెన్నుపోసుకు తాకే వరకు ఉపవాసాలుండి శరీరాన్ని క్షీణింపచేసాక ఆధ్యాత్మిక జీవితంలో ఎంతగానో ఉపయోగించుకోవాల్సిన శరీరాన్ని క్షీణింపచేయడం వల్ల బలహీనత ఎక్కువై సాధనకు ఏమాత్రం శక్తి ఉండదని తెలుసుకుని మధ్య మార్గమే సరైందని వారి శిష్యులకు కాశీ దగ్గర సారనాథులో చెప్పాడు. భగవద్గీతలో కూడా జీవితంలో అర్థం లేని ఆధ్యాత్మికతను క్షీణింపజేసే సాధనలను ప్రోత్సహించలేదు. పనికి మాలిన బలం లేని సాధు లక్షణాలను ఖండిస్తుంది. 16వ శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో తెలుసుకుందాం.